నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగారి ప్రీతం గారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో దళిత మహిళ మీద పోలీసుల దాడి, మరోవైపు తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవంటూ కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇంకోవైపు ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల కళ నెరవేరిందంటూ మాదిగ మాల సామాజిక వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాలు సంబరాలకు రెడీ అవుతున్నటువంటి సందర్భం. సో ఈ అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు నమస్తే. మొదటగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద పోలీసులు వ్యవహరించినటువంటి ఆ వ్యవహార శైలిలో మొట్టమొదటిసారి ప్రీతం స్పందించారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆమె మీద తాటిగినట్టున్నారు, బట్టలు లేకుండా కొట్టినట్టున్నారు. ఇక్కడనేమో మీరు ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటున్నారు. మీ ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన ఎరాచకాలేంటి? వాస్తవానికి ఆనాడు మరియమ్మ లాకప్ డెత్ కానివ్వండి, శీలం రంగయ్య లాకప్ డెత్ కానివ్వండి, నేడు ఆఖరికి సునీత గారి కేసు కానివ్వండి, ఏం చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీనే ముందడుగేసింది. ఈ కేసు అయి కూడా సుమారు ఒక 5 రోజుల క్రితం ఆమెని కొట్టి ఇంటికి పంపించి, ఆమెకి ఫిట్స్ వచ్చిన తర్వాత ఇంటికి పంపించి, ఆమె ఇంట్లో మందులకు డబ్బులు లేకుంటే మా ఎస్సీసెల్ వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఈ జరిగిన ఘటనని చాలా ఘోరంగా జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే వెళ్ళిపోయినాం అక్కడికి. అధికార పక్షమా ప్రతిపక్షమా అని ఆలోచించేది లేదు. దళితుల మీద దాడి జరిగితే 100% కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రీతం ఉంటుంది. అది ఎక్కడ జరిగినా, మా ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, ఇంకా ఏ రాష్ట్రమైనా, ప్రీతం అనేటోడే ప్రజల గురించి అని ఉన్నాడు. దళితుల మీద దాడి జరిగితే ఊకునే ప్రసక్తి లేదు. ఆమెని మా ఎస్సీసీఎల్ అధ్యక్షుని కారులో వేసుకొని తీసుకొచ్చి మేమే అడ్మిట్ చేసినాం. అప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడంతా బయటకు వచ్చి, బీజేపీ పార్టీలు బయటకు వచ్చి, దళిత సంఘాలు బయటకు వచ్చి జబ్బలు జరుచుకుంటారు. తీసుకొచ్చి న్యాయము చేపించిందే కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఒక్క రోజుగానే ఎంక్వైరీ నిర్వహించి ఒక డిఐని 5 మంది కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన 100% మాది. అద్భుతమైన పాలన కాబట్టి, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజాపాలనలో వండుకుంటూ కూడా, పార్టీ అధికారంలో వండుకుంటూ కూడా ఒక కేసు అయితే దాన్ని బయటికి తీసుకొచ్చినాం, తప్పు చేసిన శిక్షించినాం. ఇది ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ పాలన కొడుతున్నారు, చేస్తున్నారు, ఇదేం కథ? ఏదో ఒక వ్యవస్థలో కొంతమంది ఇటువంటి దుష్టశక్తులు ఉంటాయి. ఈ దుష్టశక్తులను పట్టుకోవడానికే ప్రభుత్వంలోకి వచ్చినాం. కానీ ప్రీతం గారు, ప్రధానంగా తెలంగాణలో హోంశాఖ ఉందా? ఒకవేళ హోంశాఖ ఉంటే హోంమంత్రి ఎవరు? హోంమంత్రి ఉంటే ఎందుకు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయంటున్నారు? కేటీఆర్ ట్వీట్ చేస్తా ఉన్నారు. నిన్న సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బాధితురాలని పరామర్శించినటువంటి తీరు, దీనికి ఎట్లా సమాధానం చెప్తారు? సిగ్గుదప్పినోళ్ళు, సిగ్గుదప్పింది ఏమన్నా చేస్తారు ఇట్లా అనే పరిస్థితి అయిపోయింది వీళ్ళది. మరియమ్మ లాకట్ జరిగినప్పుడు ఎక్కడ పోయినాడు వీళ్ళంతా? అధికార పక్షం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోయినా. హోంమంత్రి ఎక్కడున్నాడు మీరు అడుగుతున్నారు. స్వయాన ముఖ్యమంత్రి వర్యులే ఈరోజు హోంమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి హోంశాఖను పటిష్ట స్థాయిగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ని తీసుకుపోయేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. గతంలో హోంమంత్రిని మీరు ఏం చేసినారు? కేవలం రబ్బర్ స్టాంప్ కి పరిమితం చేసినారు. ఆయన కనీసం ప్రజాభవన్లోకి పోవాలంటే, ప్రగతి భవన్లోకి పోవాలంటే గేటు బయట నిల్చొని పడిగాపులు కాసినవి మనం మీడియాలో చూసినాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు హోమ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రీతం లాంటి ప్రతి ఒక్క కార్యకర్త హోమ్ మినిస్టరే. తప్పు జరిగితే అది పోలీస్ వ్యవస్థ కాదు. ఆ శాఖలో ఎక్కడ తప్పు జరిగినా కూడా నాలాంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రశ్నిస్తాడు. ఇటువంటి తప్పులను బయటికి తీసుకొని శిక్షిస్తాడు. ఎస్, కానీ ప్రధానంగా పోలీసులకు అధికార పార్టీ అండ లేకుండానే ఈ విధంగా వివరించిరా? లేకపోతే నిజంగా అధికార పార్టీ భయం ఉంటే పోలీసులు ఈ స్టెప్ తీసుకొని ఒక బాధితురాలు, ఒక దళిత బిడ్డ మీద ఇటువంటి అన్యాయానికి గురి చేస్తారా వాళ్ళని? అధికార పార్టీ పక్కన ఉండి మీరు కొట్టండి, చేయండి అని చెప్పదు. వాస్తవానికి గత ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రజలను స్వేచ్ఛావాయులను పీల్చుకొని ఇవ్వకుండా పూర్తి స్థాయిగా పోలీస్ వ్యవస్థకు పూర్తి స్థాయిగా అధికారాలు ఇచ్చేసి విచ్చలవిడి దాడులు చేపించినారు. కానీ మా ప్రజా ప్రభుత్వంలో ఇటువంటి జరగడానికి ఆస్కారం లేదు. అందుకే ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే. ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను చెప్పిన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు, అధికారులు అప్రమత్తమై ఉండండి, ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇది చాలా స్పష్టంగా చెప్పినాం. దాని ద్వారానే నేను పోయేసి వచ్చిన 24 గంటల లోపల సస్పెన్షన్ ఆర్డర్స్ బయటకు వచ్చినాయి. ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానివ్వండి, ప్లస్ పరిపాలన పరిస్థితి కానివ్వండి, ఇప్పుడు కుదుట పడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్న ఫీలింగ్ కలుగుతుంది మాకైతే. ఇన్ని రోజులు నిర్బంధన పాలన ఉండే. కనీసము మేము ఎక్కడన్నా ఎటువంటి ఘటనలు జరుగుంటే గతంలో మేము వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసేది, కనీసం హాస్పిటల్లో పోయి పరామర్శించకపోయేది, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేది. ఈరోజు మేము వాళ్ళకి అధికారం ఇచ్చినాం,
సబితాంద్రారెడ్డి గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, కేటీఆర్ గారికి మేము అధికారం ఇచ్చినాం, మీరు పోయి చూడొచ్చు అని. ఎందుకంటే అడ్మిట్ చేసింది మేమే, తీసుకపోయి వారిని ఈ రోజు వారికి న్యాయం చేపించేది మేమే, మీరు కూడా పోయి చూడండి అని చెప్పి అధికారం ఇచ్చినాం. లేకపోతే మేము అరెస్ట్ చేయడం పెద్ద టైం పట్టదు, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం పెద్ద టైం పట్టదు, కానీ వారికి కూడా అధికారం ఇచ్చినాం. మరి ఎవరైతే సబితాంద్రారెడ్డి గారు ఆ రోజు మరి అదే టిఆర్ఎస్ పార్టీలో మరి మంత్రిగా కూడా పనిచేసినారు కదా, మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అమ్మగారికి మరి నోరు రాలేదా మాట్లాడడానికి? ఆమె మహిళ కాదా? కొప్పూరులో ప్రీతిని అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి చంపితే ఒక్కసారి కూడా నోరు రాలేదా అమ్మగారికి మాట్లాడడానికి? సో ఇవన్నీ గమనిస్తే కేవలం రాజకీయం చేద్దామన్న ఉద్దేశంతో చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడ జరిగినా కూడా తప్పులు పట్టుకొని చేద్దాము, వాళ్ళని ఎక్కడో ఇరికిద్దాం అని చెప్పి మాట్లాడదామంటే కష్టం. ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి ప్రీతం ఇన్వాల్వ్ అయ్యిండు, వారికి న్యాయం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.